విజయనగరం పట్టణంలోని బాలాజీనగర్‌లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంవీఎస్ సూర్యభగవాన్ ఈ నెల రోజుల పాటు నిర్వహించే ధనుర్మాస ఉత్సవాల వివరాలను తెలియజేశారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను కమిటీ ప్రతినిధులతో సహా విడుదల చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం జరుగుతుందన్నారు. ఈ దర్శనానికి వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. భోగి రోజున గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభ కార్యక్రమాల్లో భాగంగా ఆలయ ప్రధాన పురోహితులు పనిహారం రంగాచార్యులు, భాస్కరాచార్యులు స్వామివారికి పూజాభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కె రమాజీ, విజయ్ కుమార్, భీమ్సింగ్, కెఎస్ఎన్ రెడ్డి, ఆలయ ఈవో కృష్ణమూర్తి, పార్థసారథి, విఆర్ఓ శ్రీనివాసరావులతో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి విశేషంగా దానికి క్యూ లైన్లని ఏర్పాటు చేసి అందరికీ సులువుగా దర్శనం అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ రోజు ఉదయం 2 గంటల ఉత్తర ద్వార దర్శనం ఈ సంవత్సరం ప్రత్యేకంగా మధ్యాహ్నం 2 గంటల వరకు, ఎందుకంటే భక్తులు పెరుగుతున్న దృష్ట్యా ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఉత్తర ద్వార దర్శనాలు గరుడ వాహన సేవ ప్రతీకాశకం ఉపయంత్యాత్యతోముఖం బాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతో తస్యాంతే తుషిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. జై శ్రీమన్నారాయణ. విజయనగరం తోటపాలందరి బాలాజీనగర్లో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు మధ్యాహ్నం 1:03 ధనుర్మాస మహోత్సవం ప్రారంభమైంది. మరి ఈ ధనుర్మాసం ఈ రోజు నుంచి వచ్చే నెల జనవరి 14/1/2026 వరకు అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం వలె ఈ ధనుర్మాస కార్యక్రమాలు ఉంటాయి. మరి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి సేవాకాలం ఉంటుంది. ప్రతిరోజు తిరుప్పావై పాసుర విన్నపం, అనంతరం తీర్థప్రసాద గోష్ఠి ఉంటుంది. అలాగే సాయంత్రం కూడా 5:30 గంటల నుండి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, అనంతరం శ్రీమతి భాష్యం మాధవి గారిచే తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలు ఉంటాయి. ఇవి కాకుండా విశేషమైన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అలాగే అతి ముఖ్యమైన ధనుర్మాస కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ నెల 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి కార్యక్రమం ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అనేక మంది తరలి వస్తారు. వారందరికీ కూడా క్యూ లైన్ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. విశేషంగా గత సంవత్సరం నుంచి విశేష పుష్పాభిషేకం కార్యక్రమం ఆ రోజు నుంచి మనం ప్రారంభించుకోవడం జరిగింది. రెండవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా విశేషంగా ఈ పుష్పాలంకరణ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు చేస్తాం. ఆ రోజు నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. 5 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమై జనవరి 3వ తారీఖు నాడు అధ్యయనోత్సవాలు ముగింపు జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం విశేషంగా పొంగలి పులుసు కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా ఇతర కార్యక్రమాల్లో గుత్తి దీపాల సేవా కార్యక్రమం ఉంటుంది. 11వ తారీఖు కూడారై మహోత్సవం ఉంటుంది. 12వ తారీఖు గోదామ్మవారిని పెళ్లి కుమార్తెని చేసే కార్యక్రమం ఉంటుంది. గత సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా పెళ్లి కుమార్తెను చేసే సందర్భంలో
మరి బాలాజీ నగర్ ప్రధాన వీధుల గుండా ప్రత్యేకంగా అమ్మవారికి శారీని సమర్పించే కార్యక్రమాన్ని కూడా గత సంవత్సరం నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమాలు చేయడం జరుగుతాయి. అలాగే మరి ఈ ధనుర్మాస ఉత్సవాల్లో ఆఖరి కార్యక్రమం భోగి నాడు జరిగే గోదా కళ్యాణం జరుగుతుంది. మరి ఆ రోజు విశేషంగా మరి అమ్మవారిని మరి 30 రోజుల పాటు సేవించుకున్న భక్తులు 50 మంది కూడా ఆ రోజు కూర్చుని మరి కళ్యాణం ఉత్సవం వైభవంగా జరుగుతుంది. మరి గత సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా భోగి నాడు సాయంత్రం చిన్నారులందరికీ కూడా భోగి పళ్ళు పోసే కార్యక్రమాన్ని కూడా మరి మన దేవాలయంలో చేపట్టడం జరిగింది. నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే భద్రాశోకవనాయాస్తు దగ్ధనగాయ వాగ్మినే గతినిర్దిష్టవాతాయ లక్ష్మణ ప్రాణదాయ చ మనోపశాంబరిష్టాయ వసినే వనవాసినే తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ సూరాయ సుగ్రీవాయ చ జన్మముచ్చుభయజ్ఞాయ సర్వక్లేశహరాయ చ నిర్దిష్టాయ మహాభూత ప్రేత బీజాదిహారిణే యాతనానాశనాయాసు నమో మర్కట రూపిణే యక్ష రాక్షస సాధూల సర్ప ఉచ్చిక విహృతే మహాబలాయ వీరాయ చిరంజీవన ఉద్ధృతే హాయనే వత్సదేహాయ చోళంకిత మహాబ్దయే బలినామగ్రగణ్యాయ నమో పాపహరాయ తే లాభదోషితమేవాను హనుమాన్ రాక్షసాంతక యశో జయంతమే దేహి శత్రునాశయ స్వాశ్రితానామ భయదం ఏవం స్తోతి మారుతిం హాని కుతో భవేతస్య సర్వత్ర విజయీ భవేత్.